హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే చికెన్ బిర్యానీ అండి. ప్రెషర్ కుక్కర్లో కూడా పొడి పొడిగా పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో అయితే చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ పెట్టాను, తగినంత ఆయిల్ వేసానండి. తర్వాత ఉల్గరం మసాలా వేసాను, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఇలాచి, దాచిన చెక్క, జాపత్రి, మరాఠీ మొగ్గ, లవంగాలు అన్నీ కూడా రైస్కి తగినంత వేసుకోవాలండి. గరం మసాలా వేసి ఒకసారి ఫ్రై చేయాలి. మనకి ఎప్పుడైనా సరే టైం లేకపోయినా సరే ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు. తొందరగా అవుతుందండి, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయినాయి. తర్వాత నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టాను. బిర్యానీలోకి కావాల్సినవన్నీ కూడా ముందుగానే ఇలా తయారు చేసి పెట్టుకున్నానండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మనం సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుందండి. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. నేనైతే మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి బాగా మగ్గిపోయాయి. తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే కొత్తిమీర తరుగు వేసానండి. మీరు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి. పుదీనా లేదా నేను వేయలేదు. కొత్తిమీర, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇదైతే ఫ్రై అవుతూ ఉంటుందండి. ఈలోపు అయితే మీకు చికెన్ చూపిస్తాను. చికెన్ని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఉప్పు, పసుపు వేసి వాష్ చేస్తాను నేను ఎప్పుడు కూడా. అప్పుడే మనకి బాగా క్లీన్ అయినట్టు ఉంటుందండి. తర్వాత చికెన్లోకి ఇప్పుడు నేను ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, గరం మసాలా పొడి వేసానండి 1 స్పూన్ ఫుల్గా. తర్వాత పసుపు, అలాగే కారం వేసాను. కారం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు స్పైసీగా వేసుకోవచ్చు. తర్వాత మసాలాని బాగా కలిపేసి మూత పెట్టానండి. మూత పెట్టి ఒక అరగంట సేపు అయితే రెస్ట్ ఇచ్చాను. మ్యారినేషన్ చేశానండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక అరగంట సేపు మ్యారినేషన్ చేశాను. అరగంట తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నానండి. ఇలా చికెన్ మ్యారినేషన్ చేసుకోవడం వల్ల మనకి బిర్యానీలో మసాలాల ఫ్లేవర్ చికెన్కి బాగా పడుతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అలాగే కొత్తిమీర, కరివేపాకు ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసేసి ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు కూడా మనం మగ్గించాలి. ఇలా కలుపుకుంటూ మగ్గించాలండి. ఇలా మ్యారినేషన్ చేయడం వల్ల మనకి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. చికెన్కి కూడా ఫ్లేవర్స్ బాగా పడతాయండి. డైరెక్ట్గా మనం వాటర్లో ఉడికిస్తాం కాబట్టి చప్పగా కూడా అనిపించకుండా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే చికెన్ని బాగా కలుపుకొని మగ్గించాలి. మనకి చికెన్ నుంచి కొద్దిగా వాటర్ అనేది వస్తుందండి. వాటర్తో అయితే బాగా మగ్గించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి మగ్గిందండి. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. తర్వాత మనం ఇందాక చికెన్కి సరిపడగా వేసాం కదా ఉప్పు, కారం అన్నీ కూడా. ఇప్పుడు రైస్కి తగినంత వేసుకోవాలి. పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, గరం మసాలా పొడి అండి. అన్నీ కూడా చూసుకొని వేసుకోవాలి. ఇందాక మనం చికెన్కి సరిపడా వేసాం, ఇప్పుడు రైస్కి సరిపడా వేసుకోవాలండి. చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసాక మరొకసారి బాగా కలిపి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. ఒక 2 నిమిషాల పాటు వేయించాను. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి, అప్పుడే బాగా మగ్గుతుంది. తర్వాత 1 కప్పు పెరుగు వేసాను. పెరుగు వేసి మరొకసారి బాగా కలిపి మగ్గించాలండి. సిమ్లోనే మగ్గించాలి. మనకి పెరుగులోంచి కూడా వాటర్ వస్తుందండి. ఈ వాటర్లో చికెన్ అయితే మగ్గించాలి. ఇలా మగ్గించడం వల్ల కూడా మనకి మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పడుతుందండి. బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. నేనైతే మీకు మగ్గిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయిందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి. మంచి గ్రేవీ కూడా వచ్చింది మనకి. మంచి స్మెల్ కూడా వస్తుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మగ్గిపోయిందండి. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలి. అప్పటి వరకు కూడా కలుపుకుంటూ మగ్గించాలండి.
చికెన్ కూడా మనకి సగం వరకు ఉడికిపోతుంది. ఇలా చికెన్ అయితే మగ్గాక మనం బియ్యం అయితే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ముందుగానే బియ్యాన్ని కడిగి నానబెట్టాను. నేను మామూలు రైస్తో చేస్తున్నానండి, బాస్మతి రైస్తో చేయట్లేదు. మీరు కావాలంటే మామూలు రైస్ బదులు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను రైస్ తీసుకున్నానండి, ఒక 3 సార్లు వాష్ చేసాను. తర్వాత తగినంత వాటర్ వేసి ఒక 40 నిమిషాల పాటు నానబెట్టానండి. ఇవి మామూలు రైస్ కదా, 40 నిమిషాలు నానబెట్టాను. మీరు బాస్మతి రైస్ అయితే ఒక అరగంట సేపు నానబెట్టినా సరిపోతుంది. ఇప్పుడు వాటర్ లేకుండా ఓన్లీ బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలండి. బాస్మతి రైస్ లేకపోయినా మామూలు రైస్తోనే చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే బియ్యం వేసేసానండి, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మగ్గించాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ కలిసేటట్టు బాగా కలపాలి. తర్వాత మగ్గించాలి. ఒక 2 నిమిషాల పాటు మగ్గించానండి. తర్వాత వాటర్ వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కదా, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి మామూలు రైస్కి. అదే బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనం ప్రెషర్ కుక్కర్లో కాకుండా నార్మల్ ప్యాన్లో చేసినా సరే వాటర్కి అయితే ఇవే కొలతలండి. ఇప్పుడైతే నేను వాటర్ వేసేసాను. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసానండి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసి బాగా కలపాలండి. కలిపాక పొంగు రానివ్వాలి. పొంగు వచ్చాక మనం ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే వేసుకొని కలుపుకోవాలి. ఈ బిర్యానీ కలర్, టేస్ట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. బయట హోటల్లోంచి తెచ్చినంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఇలా వాటర్ హీట్ అయ్యాక ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసానండి. మూత పెట్టేసి విజిల్ రానివ్వాలి. నేను మామూలు రైస్తో చేస్తున్నాను కదండి, 3 విజిల్లు వేయించాను. అదే బాస్మతి రైస్కి అయితే 2 విజిల్లు సరిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్లు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ప్రెషర్ పోయేంత వరకు మూత తీయకూడదండి. ప్రెషర్ పోయిందా లేదా అని చూసాను, పోయిందండి. ఇప్పుడైతే మూత తీసాను. ప్రెషర్ పోకుండా అస్సలు మూత తీయకూడదండి. ప్రెషర్ పోయాక మూత తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా ఉడికిందండి. రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. పక్కన రైతాతో సర్వ్ చేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. నేనైతే టేస్ట్ చేసానండి, వేడివేడిగా ఉంది. పీసెస్ పర్ఫెక్ట్గా ఉడికి మసాలా ఫ్లేవర్ కూడా బాగా తీసుకుందండి. చికెన్ కూడా, బిర్యానీ కూడా పొడి పొడిగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఎక్సలెంట్గా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. సింపుల్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.